బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా కొడమూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు నుంచి ఆదోనికి వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 2 బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా కొడమూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు నుంచి ఆదోనికి వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 2 బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుంకన్న తాజా అప్డేట్స్ అందిస్తారు. సుంకన్న, ఆనంద్ గత తెల్లవారుజామున కర్నూలు కోడుమూరు మధ్యలో దాదాపు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో. అయితే ఈ బస్సు ప్రమాదంలో దాదాపు 29 మంది 40 దాకా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని సమాచారం. అయితే దాంట్లో 2 పిల్లలు, అంటే ఒక 12 సంవత్సరాల ఒక పాప, ఇంకో అబ్బాయి గోవర్ధని అని 2 పిల్లలు అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. అయితే దాదాపు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే గాయాలైన వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే హుటాహుటిన పోలీస్ యంత్రాంగం సమాచారం చేయడంతో అక్కడ ప్రమాదం జరిగిన చోటకి పోలీసులు రావడం జరిగింది. అయితే జిల్లా ఎస్పీ గారు కూడా ఆయన కూడా హుటాహుటిన రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో అంటే పర్యవేక్షించారు. అయితే ప్రమాదం కారణాలు అక్కడ ఉన్న వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అయితే నిజం హైదరాబాద్ నుంచి రాత్రి 11:30 గంటల్లో హైదరాబాద్ నుంచి ఇక్కడ ఆదోనికి ప్రైవేట్ అంటే బీచ్లో ప్రైవేట్ ట్రావెల్స్ అక్కడ బయలుదేరింది. అక్కడ 11:30కి బయలుదేరి ఇక్కడ ఆదోనికి అంటే చాలా 4 గంటల ప్రాంతంలో కర్నూలు దాటి కోడుమూరు మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన అంటే ప్రైవేట్ బస్సులు ట్రావెల్స్ అంటే ఇక్కడ అధికారులు కూడా ఎందుకంటే అంటే ఫిట్నెస్ కానీ ఇలాంటి ఏంటి అంటే అధికారులు చూస్తున్న కారణంతో ఇక ఎక్కడో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకి ఎక్కడో ప్రమాదాలు వచ్చినా ఇట్లా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అంటే ప్రైవేట్ బస్సులో ఒక డ్రైవరే అంటే డ్రైవర్ మాత్రమే ఉంటాడు. అంటే 1 డ్రైవర్ అంటే బాగుంటుంది. ఇంకా నిద్ర మత్తులో ఈ ప్రమాదం జరిగిందని అనుకుంటున్నారు. అంటే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగినప్పుడు బోధపడింది అన్నప్పుడు బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. అది ఏం జరిగిందని భక్తులు చేసేటప్పుడు బస్సు అధికారులు బోధపడింది. ప్రయాణికులు ఒక్కసారిగా ప్రాణాలు అత్యతలు పెట్టుకొని భయాందోళనకు గురయ్యారు. అంటే వీళ్ళని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు చికిత్స నిమిత్తం. అంటే ఈ ఘటన అంటే ఈ పడిన బస్సు జయశాంతో యథావిధిగా విడిపోయి నింపారు. మరి ఈ ఘటన ఏ సమయంలో జరిగింది? దాంతో పాటు ఈ ప్రమాదంలో 2 అయితే బాలికలు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. మరి వారు ఎక్కడి వారు? ప్రజెంట్ ఇప్పుడు క్షతగాత్రులకు అంటే గాయపడిన వారికి ఏ విధమైన చికిత్స కొనసాగుతా ఉంది? వారిని ఎక్కడికి తరలించారు? అంటే మృతి చెందిన వాళ్ళు హైదరాబాద్ సంబంధించిన తల్లి శ్రీకృష్ణవేణి కూడా అంటే మృతి చెందిన హైదరాబాద్ చెందిన వాళ్ళగా అంటే లక్ష్మితో పాటు గోవర్ధని అంటే 2 అంటే 13 సంవత్సరాల లక్ష్మిని, 8 సంవత్సరాల గోవర్ధని హైదరాబాద్ చెందిన వాళ్ళు తల్లికి కూడా తీవ్ర గాయాలడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే 2 పిల్లలు మాత్రం అక్కడ స్పాట్ లోనే అంటే మరణించడం జరిగింది. అయితే ఈ ఘటనపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పందించి ప్రమాద స్థలాన్ని చేరుకొని ప్రమాదం ఎలా జరిగింది స్థానిక పోలీసు అడిగి తెలుస్తున్నారు. అంటే ఈ ప్రమాదం అనేది తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కోడుమూరు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదిగా అంటే అంటే డ్రైవర్ నిద్ర మత్తులోనే ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు అంటున్నారు. అంటే డ్రైవర్ బోధపడిన ముద్దని డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అంటే ఏమన్నా చేస్తారని ఉద్దేశంతో ఆయన ప్రాణాలను కాపాడుకోవడానికి కొద్దిగా దూరంలోనే పారిపోయాడని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటున్నారు. ఈ సంఘటన స్థలానికి ఎలా జరిగిందనేది అంటే ఎస్పీ గారు అక్కడే దగ్గరుండి పర్యవేక్షించి క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంటే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఆనంద్.
సుంకన, ఈ ఘటనలో ఎవరికైనా సీరియస్గా ఉండే అవకాశం కనిపిస్తా ఉందా? ఇప్పుడు వారికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ విధంగా చికిత్స కొనసాగుతా ఉంది? ఇప్పుడు అక్కడికి ఎవరైనా అధికారులు వచ్చారా? కర్నూలు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గుట్టావుతున్న ప్రమాదం జరిగిన చోటికి వచ్చి అక్కడ క్షతగాతుల్ని అంటే తీవ్ర గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ప్రయాణించిన వాళ్ళు దాదాపు 20 మంది గాయాలయ్యారు. తీవ్రంగా 5-6 మంది సీరియస్ గా ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఈ మధ్యాహ్నం కల్లా అంటే వాళ్ళకి మెరుగైన వైద్యం అందిస్తున్నారు ఆసుపత్రిలో. అయితే కృష్ణ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. థ్యాంక్ యూ సుంకన్న.